డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి టాస్క్ అసైన్మెంట్ అప్రోచ్. అంటే ఇక్కడ టాస్క్ అసైన్మెంట్ అప్రోచ్ అంటే అర్థం ఏంటి అంటే, మనకి ఏదైనా ఒక సిస్టంలో ఒక పర్టికులర్ ప్రాసెస్ని మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్లోనూ కూడా మళ్ళీ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఆ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ని ఇక్కడ మనం ఏమని పిలుస్తాం అంటే ఒక టాస్క్ అని పిలుస్తాం. అంటే ఇక్కడ టాస్క్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ ప్రాసెస్. అంటే ఒక పర్టికులర్ ప్రాసెస్లో మనకి జరిగే ఒక స్మాల్ టైప్ ఆఫ్ ఆపరేషన్ని మనం ఏమంటే టాస్క్ అంటాం. సో ఇటువంటి మల్టిపుల్ టాస్క్స్ అన్నీ కలిపి మనకి ఏమవుతుందంటే ఒక ప్రాసెస్ అవుతుంది. సో ఈ ఏదర్ ఎంటైర్ ప్రాసెస్లో కానీ లేదంటే ఎంటైర్ ప్రాసెస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ టాస్క్ కానీ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ టాస్క్స్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది. ఎందుకనంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసోర్సెస్ కావాల్సి వస్తాయి. అలాగే ఆ రీసోర్సెస్ కావాల్సి వచ్చినప్పుడు ఏ సిస్టమ్ దగ్గర అయితే మనకి ఆ పర్టికులర్ రీసోర్స్ అవైలబుల్ అవుతుందో ఆ పర్టికులర్ సిస్టమ్ దగ్గర మాత్రమే ఆ పర్టికులర్ టాస్క్ని మనం ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ టాస్క్ అసైన్మెంట్ అప్రోచ్ అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్లో డిఫరెంట్ ప్రాసెసెస్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఉన్నప్పుడు ఆ టాస్క్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తే మనకి విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్లో టాస్క్ యొక్క ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతుంది అని చెక్ చేసుకోవడాన్ని మనం ఏంటంటే టాస్క్ అసైన్మెంట్ అప్రోచ్ అంటాం. అంటే డిఫరెంట్ ప్రాసెసెస్లో డిఫరెంట్ టాస్క్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఈ టాస్క్స్ అన్నింటికీ కూడా మళ్ళీ మనకి డిఫరెంట్ రీసోర్సెస్ అవసరం అవుతాయి. అయితే అన్ని సిస్టమ్స్లోనూ మనకి అన్ని రకాల రీసోర్సెస్ అవైలబుల్ అవ్వకపోవచ్చు. కాబట్టి కొన్ని రకాల టాస్క్స్ కొన్ని రకాల సిస్టమ్స్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వకపోవచ్చు. అలా ఎగ్జిక్యూట్ అవ్వనప్పుడు ఏ టాస్క్ మనకి ఏ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి, అలాగే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఉన్నప్పుడు ఈ టాస్క్స్ని ఏ పద్ధతిలో అంటే ఏదర్ సీరియల్ అసైన్మెంట్లో కానీ లేదంటే ప్యారలల్ ప్రాసెస్లో కానీ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తే మనకి మన ఎంటైర్ టాస్క్ మొత్తం విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్లో కంప్లీట్ అవుతుంది అని చెప్పి తెలుసుకోవడాన్ని ఇక మనం ఏమని పిలుస్తాం అంటే టాస్క్ అసైన్మెంట్ అని పిలుస్తాం. In this approach, a process is considered to be composed of multiple tasks and the goal is to find an optimal assignment policy. అంటే సీరియల్గా ప్రాసెస్ చేయాలా లేదంటే ఆప్టిమల్ ప్రాసెస్ అంటే ర్యాండమ్గా ఏ ప్రాసెస్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది. అంటే చాలా తక్కువ పీరియడ్లోనే మనకి ఆ పర్టికులర్ టాస్క్ కంప్లీట్ అయ్యేటట్టు చేసుకోవడం అనమాట. And the goal is to find an optimal assignment policy for the tasks of an individual process. And typical assumptions found in task assignment work are as follows. First one, a process has already been split into pieces called tasks. అంటే ఒక పర్టికులర్ ప్రాసెస్లో మనకి ఏవైతే డిఫరెంట్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయాల్సి వస్తుందో ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్స్ని మనం ఏం చేస్తామంటే ఇండివిజువల్ పీసెస్ కింద డివైడ్ చేస్తాం. ఆ ఇండివిజువల్ పీసెస్ని మనం అని పిలుస్తుంటే టాస్క్స్ అని పిలుస్తుంటాం. అండ్ దిస్ స్ప్లిట్ అకర్స్ అలాంగ్ న్యాచురల్ బౌండరీస్. అంటే ఒక పర్టికులర్ ప్రాసెస్ని ఎన్ని టాస్క్స్ కింద డివైడ్ చేయాలి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాంప్లెక్సిటీ. అలాగే ఆ పర్టికులర్ ఏ టాస్క్కి మనకి ఏ రీసోర్సెస్ అవసరం అవుతాయి. అంటే ఒక డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ అన్నింటికి ఒకటే రీసోర్స్ కావాలా లేదంటే డిఫరెంట్ రీసోర్సెస్ కావాల్సి వస్తుందా. ఒకవేళ అలా అవసరమైతే ఆ డిఫరెంట్ రీసోర్సెస్ మనకి ఏ సిస్టంలో ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. సో వీటన్నింటినీ బేస్ చేసుకుని ఒక ప్రాసెస్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఏ ప్రాసెస్ హ్యాస్ ఆల్రెడీ బీన్ స్ప్లిట్ ఇంటూ పీసెస్ కాల్డ్ టాస్క్స్. దిస్ స్ప్లిట్ అకర్స్ అలాంగ్ న్యాచురల్ బౌండరీస్ సో దట్ each task will have integrity in itself and data transfers among the tasks will be minimized. అంటే డేటా ట్రాన్స్ఫర్ అనేది వీలైనంత వరకు మినిమైజ్ అయ్యేటట్టుగా నెంబర్ ఆఫ్ అంటే ఒకే డేటా మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఏ టాస్క్స్ అయితే సేమ్ డేటాని యూజ్ చేసుకుంటాయో
వాటన్నింటినీ ఒక గ్రూప్ చేసుకుంటాం, మిగతా వాటన్నింటినీ సెపరేట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ద అమౌంట్ ఆఫ్ కంప్యూటేషన్ రిక్వైర్డ్ బై ఈచ్ టాస్క్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ఈచ్ ప్రాసెసర్ ఆర్ నోన్. అయితే ఈ టాస్క్స్ కింద డివైడ్ చేయడం, ఏ టాస్క్ ఏ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది దేన్ని బట్టి కన్సిడర్ చేసుకుంటాం అంటే ఆ పర్టికులర్ టాస్క్ కంప్లీట్ అవ్వడానికి మనకి ఎంత టైం పడుతుంది అనేది కంప్యూటేషన్ టైము. అలాగే ఆ పర్టికులర్ దానికి ఈచ్ అండ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రాసెసర్స్ ఉంటాయి కాబట్టి ఏ ప్రాసెసర్ ఎక్కువ టాస్క్లు ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది, ఏ ప్రాసెసర్ తక్కువ టాస్క్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు డిఫరెంట్ సిస్టమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్ని ఉపయోగిస్తాం కాబట్టి కొన్ని ప్రాసెసర్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయగలుగుతాయి, అలాగే కొన్ని ప్రాసెసర్స్ తక్కువ నెంబర్ ఆఫ్ టాస్క్స్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రాసెసర్స్ యొక్క స్పీడ్ అలాగే మన టాస్క్ యొక్క కంప్యూటేషన్ టైము వీటన్నింటినీ కన్సిడర్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ కింద డివైడ్ చేసుకుంటూ ఉంటాం. So a process has already been split into pieces called tasks, and this split occurs along natural boundaries so that each task will have integrity in itself. అంటే ఏ టాస్క్కి ఆ టాస్క్కి వాటికి సంబంధించిన డేటా అవి యాక్సెస్ అవుతూ ఉండాలి. అండ్ డేటా ట్రాన్స్ఫర్స్ అమాంగ్ ద టాస్క్స్ విల్ బి మినిమైజ్డ్. అంటే నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఒకే డేటాని షేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ సేమ్ డేటాని షేర్ చేసుకోవాల్సిన వాటన్నిటిని మనం ఏం చేస్తామంటే ఒకే రకమైన టాస్క్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అంటే డిఫరెంట్ కింద చేసేస్తే మళ్ళీ ఏమవుతుంది, డేటా ఈచ్ అండ్ ఎవ్రీ టైము మళ్ళీ కమ్యూనికేట్ అవ్వాల్సి వస్తుంది. డేటా కమ్యూనికేట్ అవ్వాలంటే ఎంటైర్ డేటా అంతా కూడా మళ్ళీ మెసేజెస్ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ సింక్రనైజేషన్ అసింక్రోనియస్ పద్ధతిని ఉపయోగించడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి అటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం డేటా ట్రాన్స్ఫర్ అనేది వీలైనంత వరకు మినిమైజ్ చేసేటట్టుగా మనం టాస్క్స్ని డివైడ్ చేసుకుంటాం. అలాగే ఈ టాస్క్ని డివైడ్ చేయడం అనేది అలాగే ఏ పర్టికులర్ టాస్క్ ఏ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఆ పర్టికులర్ టాస్క్ మనకి కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అలాగే మన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉన్న డిఫరెంట్ సిస్టమ్స్లో ఏ సిస్టమ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఎట్ ఏ టైం ప్రాసెస్ చేయగలుగుతుంది, ఏది తక్కువ ప్రాసెస్ చేయగలుగుతుంది. అంటే ప్రాసెసర్ యొక్క స్పీడ్ని బట్టి కూడా, అంటే ప్రాసెసర్ స్పీడ్ ఎక్కువ ఉన్న చోటకి ఏం చేస్తాం, ఎక్కువ నెంబర్ ఆఫ్ టాస్క్స్ని పంపిస్తాం. అయితే ఆ పంపించేటప్పుడు కూడా ఈ పర్టికులర్ టాస్క్కి సంబంధించిన రీసోర్స్ ఆ సిస్టమ్ దగ్గర ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి, అది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి స్పీడ్ ఆఫ్ ప్రాసెసర్ మీద అలాగే మన టాస్క్ కంప్లీట్ చేసిన టైం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. అండ్ ద కాస్ట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఈచ్ టాస్క్ ఆన్ ఎవ్రీ నోడ్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ నోన్. అంటే ఒక పర్టికులర్ నోడ్ దగ్గర ఆ పర్టికులర్ టాస్క్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది ముందే మనకి ఐడెంటిఫై అయ్యి ఉంటుంది. అండ్ దిస్ కాస్ట్ ఈజ్ యూజువల్లీ డిరైవ్డ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్పీడ్ ఆఫ్ ఈచ్ ప్రాసెసర్ and the amount of computation required by each task. And the inter-process communication between every pair of tasks is known, and the inter-process communication cost is considered zero of tasks assigned to the same node. అంటే ఒకే నోడ్ మీద ఏ టాస్క్స్ అయితే ఉన్నాయో వాటిని బట్టి ఇంటర్-ప్రాసెస్ కమ్యూనికేషన్ కాస్ట్ ఇనిషియల్గా 0 పెడతాం. దాని తర్వాత ఆ పర్టికులర్ టాస్క్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది అందులో మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం. దే ఆర్ యూజువల్లీ ఎస్టిమేటెడ్ బై అన్ ఎనాలిసిస్ ఆఫ్ ద స్టాటిక్ ప్రోగ్రామ్ ఆఫ్ ఏ ప్రాసెస్. అంటే ఒక ప్రాసెస్లో ఏదైతే డేటా చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనుకుంటామో దాన్ని బేస్ చేసుకుని ఆ పర్టికులర్ టాస్క్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం డిసైడ్ చేసుకుంటాం అన్నమాట. అండ్ ప్రెసిడెన్స్ రిలేషన్షిప్స్ అమాంగ్ ద టాస్క్, అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఉన్నప్పుడు ఏ టాస్క్ ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ టాస్క్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక టాస్క్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ టాస్క్ నుంచి వచ్చిన రిజల్ట్ని ఇంకొక సమ్ అదర్ టాస్క్లో ఉపయోగించుకుంటాం. కాబట్టి ఇలాంటి నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఉన్నప్పుడు ఏ టాస్క్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ టాస్క్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే దాన్ని ప్రెసిడెన్స్ని మీద డిసైడ్ చేసుకుని, అండ్ రీఅసైన్మెంట్ ఆఫ్ టాస్క్స్ ఈజ్ జనరల్లీ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఒకసారి టాస్క్స్ కింద డివైడ్ చేసుకుని వాటిని ఆర్డర్లో ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ వాటి యొక్క ఆర్డర్ని చేంజ్ చేయడం అనేది మనకి కుదరదు. సో విత్ దీస్ అజంప్షన్స్ the task assignment algorithms seek to assign the tasks of a process to the nodes of the distributed system in such a manner
సో యాజ్ టు అచీవ్ గోల్స్. అంటే మొత్తం ఎంటైర్ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి మనకి ఏదైతే గోల్ ఉంటుందో ఆ గోల్ ని రిసీవ్ చేసుకోవడానికి ఒక ఎంటైర్ ప్రాసెస్ లో ఉన్న డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్, ఒక ప్రాసెస్ లో ఉన్న డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ కింద డివైడ్ చేస్తాం. అయితే ఆ టాస్క్స్ కింద ఎలా డివైడ్ చేస్తాము అంటే, ఫస్ట్ వన్, ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది లేకుండా డేటా ట్రాన్స్ఫర్ని మినిమైజ్ చేసుకునేటట్టుగా ఒకే డేటా మీద వర్క్ అయ్యే ఆపరేషన్స్ అన్నింటినీ ఒక సింగిల్ గ్రూప్ ఆర్ సింగిల్ టాస్క్ కింద డివైడ్ చేసుకుంటాం. అలాగా వీలైనంత వరకు తక్కువ టాస్క్స్ని డివైడ్ అయ్యేటట్టు చేసుకుంటాం. అలాగే ఈ పర్టికులర్ టాస్క్ ఏ సిస్టమ్ దగ్గర అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ సిస్టమ్ యొక్క ప్రాసెసర్, అంటే ఒక ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ కింద డివైడ్ చేయాలి అనుకున్నప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి వీలైనంత వరకు డేటా ట్రాన్స్ఫర్మేషన్ మినిమైజ్ అయ్యేటట్టుగా, అంటే ఒకే డేటా మీద వర్క్ అయ్యే ఆపరేషన్స్ అన్నింటినీ కూడా ఒక సింగిల్ టాస్క్ కింద డివైడ్ చేసేటట్టు. రెండవది, ఆ పర్టికులర్ టాస్క్ ఏ సిస్టమ్ దగ్గర అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ పర్టికులర్ సిస్టమ్ దగ్గర ఈ టాస్క్ కి అవసరమైన రీసోర్సెస్ అవైలబుల్ అయి ఉంటాయా లేదా అనేది ఒకటి చెక్ చేసుకోవాలి. తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ లో ఉన్న అన్ని సిస్టమ్స్ యొక్క ప్రాసెసర్ స్పీడ్స్ ని మనం కన్సిడర్ చేసుకుని ఏ పర్టికులర్ సిస్టమ్ అయితే మనకి టాస్క్స్ ని ఎక్కువ ఫాస్ట్ గా అసైన్ చేయగలుగుతుంది, అలాగే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఏ టాస్క్ తర్వాత ఏ టాస్క్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో వీటన్నింటినీ కన్సిడర్ చేసుకుని మనం ఏం చేస్తామంటే టాస్క్ అసైన్మెంట్ అనేది కంప్లీట్ చేస్తాం. ఇదంతా ఎందుకు చేస్తామంటే ఎంటైర్ ప్రాసెస్ లో ఉన్న డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ అన్ని కూడా మనకి సైమల్టేనియస్ గా ఎగ్జిక్యూట్ అవుతూ ఫైనల్ గా మనం ఆ పర్టికులర్ ప్రాసెస్ యొక్క గోల్ ని రీచ్ అయ్యేటట్టు చేసుకుంటూ ఉంటాం. అయితే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మినిమైజేషన్ ఆఫ్ ఐపీసీ కాస్ట్స్. అంటే టాస్క్ అసైన్మెంట్ వల్ల ఉన్న ఫస్ట్ అడ్వాంటేజ్ అంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ యొక్క కాస్ట్ బాగా తగ్గేటట్టుగా చేసుకుంటాం. ఎందుకంటే ఈ ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కి ఈ ప్రాసెసెస్ కమ్యూనికేట్ అవుతూ ఉండాలంటే మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ టైము ఆ డేటా అంతా కూడా మళ్ళీ మనకి మెసేజెస్ రూపంలోకి కన్వర్ట్ అవ్వాలి, ఆ మెసేజ్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మళ్ళీ వచ్చిన రిజల్ట్ మళ్ళీ మెసేజ్ రూపంలో ఉంటే దాన్ని మళ్ళీ డేటా రూపంలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఈ డిఫరెంట్ సిస్టమ్స్ మధ్య మళ్ళీ కనెక్షన్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కాస్ట్ అనేది బాగా మినిమైజ్ అవుతుంది. ఎందుకంటే ఏ పర్టికులర్ టాస్క్ ఏ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలో మనం ముందే చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకుని ఆ పర్టికులర్ నోడ్ దగ్గర మనకి ఆ పర్టికులర్ టాస్క్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేస్తూ ఉంటాం. కాబట్టి ఏ సిస్టమ్స్ మధ్య మనకి కమ్యూనికేషన్ జరగాలి అనేది ముందే మనం ఐడెంటిఫై చేస్తాం. కాబట్టి ఈ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కాస్ట్ ని రిడ్యూస్ చేసుకోవచ్చు, మినిమైజేషన్ ఆఫ్ ఐపీసీ కాస్ట్. రెండోది, క్విక్ టర్న్ అరౌండ్ టైం ఫర్ ద కంప్లీట్ ప్రాసెస్. అంటే ఆ ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని చాలా తక్కువ టైంలో మనం కంప్లీట్ చేసుకునేటట్టు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రెసిడెన్స్ ఆఫ్ టాస్క్స్ ని కూడా మనం ముందే మనం కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి మన ఎంటైర్ ప్రాసెస్ మొత్తం వీలైనంత తొందరగా మనం కంప్లీట్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. నెక్స్ట్, హై డిగ్రీ ఆఫ్ ప్యారలలిజం. అంటే డిఫరెంట్ టాస్క్స్, ఏ టాస్క్స్ అయితే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వవో వాటన్నింటినీ డిఫరెంట్ సిస్టమ్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి అన్ని కూడా మనకి ప్యారలల్ గా మనకి ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మనకి ఆటోమేటిక్ గా చాలా తక్కువ టైంలోనే ఎంటైర్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఏ హై డిగ్రీ ఆఫ్ ప్యారలలిజం. నెక్స్ట్, ఎఫిషియంట్ యూటిలైజేషన్ ఆఫ్ సిస్టమ్ రిసోర్సెస్ ఇన్ జనరల్. అంటే సాధారణంగా ఒక పర్టికులర్ టాస్క్ ఆ పర్టికులర్ రిసోర్స్ ని ఆ టాస్క్ మాత్రమే ఉపయోగించుకుంటూ ఉంటుంది. కాబట్టి మనకి ఈ ఒకే రిసోర్స్ ని ఒకటి కన్నా ఎక్కువ టాస్క్స్ కి అసైన్ చేయాలి అనే ప్రాబ్లం అనేది మనకి ఏది ఉండదు. సో దీనివల్ల మనకి టాస్క్ అసైన్మెంట్ వల్ల మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కాస్ట్ అనేది ఒకటి తగ్గుతుంది. రెండవది, చాలా తక్కువ టైంలోనే ఎంటైర్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అంటే క్విక్ టర్న్ అరౌండ్ టైం ఫర్ కంప్లీట్ ద ప్రాసెస్. అలాగే హై డిగ్రీ ఆఫ్ ప్యారలలిజం. అంటే మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ టాస్క్స్ అన్ని కూడా మనకి సైమల్టేనియస్ గా మనకి ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటాయి.
అండ్ ఎఫిషియంట్ యూటిలైజేషన్ ఆఫ్ సిస్టమ్ రీసోర్సెస్, అంటే అక్కడ ఉన్న ఎంటైర్ సిస్టమ్ లో ఉన్న రీసోర్సెస్ అన్నింటినీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ మోస్ట్ ఎఫిషియంట్ గా యూజ్ చేసుకోగలుగుతుంది. ఇవి టాస్క్ అసైన్మెంట్ వల్ల మనకి అడ్వాంటేజెస్. ఇప్పుడు ఈ టాస్క్ అసైన్మెంట్ అనేది ఎలా, ఎందుకంటే టాస్క్ అసైన్మెంట్ చేయాలి అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ విత్ ఇన్ ద మోస్ట్ ఆప్టిమల్ సొల్యూషన్, అంటే ఎలా చేస్తే మనకి ఎంటైర్ టాస్క్ మొత్తం ఈజీగా కంప్లీట్ అయిపోతుంది అనేది ఈ ఆప్టిమల్ సొల్యూషన్ ని ఎలక్ట్ చేసుకోవడం కోసం మనం ఈ టాస్క్ అసైన్మెంట్ అనేది మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఉదాహరణకి మనకి ఏవైనా 2 డిఫరెంట్ నోడ్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి అనుకోండి, N1 N2 అని చెప్పి 2 నోడ్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి కండిషన్. వీటిల్లో సపోజ్ నేను ఒక 6 రకాల టాస్క్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నాను అనుకోండి. ఆ 6 టాస్క్స్ ఏంటంటే T1, T2, T3, T4, T5, T6 అని చెప్పి మొత్తం 6 టైప్స్ ఆఫ్ టాస్క్స్ ని నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాను. సో ఇలా ఒక ప్రాసెస్ లో ఉన్న మొత్తం ఎంటైర్ ఆపరేషన్స్ ని మొత్తాన్ని నేను మొత్తం 6 టాస్క్స్ కింద డివైడ్ చేసుకున్నాను. సో ఈ 6 టాస్క్స్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాల్సి వస్తుంది, 2 నోడ్స్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాల్సి వస్తుంది. N1, N2 అని చెప్పి 2 నోడ్స్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాల్సి వస్తుంది. అదే ఈ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ లో ఏ టాస్క్ ఏ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఆ పర్టికులర్ టాస్క్ కి సంబంధించిన ఏదైనా ఒక పర్టికులర్ రీసోర్స్ ఏ నోడ్ దగ్గర ఎగ్జిస్ట్ అయ్యింది అనేది మనం చూసుకుంటాం. ఆ నోడ్ దగ్గర ఆ పర్టికులర్ టాస్క్ కి సంబంధించిన రీసోర్స్ ఉంటేనే, అవైలబుల్ అయితేనే ఆ పర్టికులర్ టాస్క్ ని ఆ నోడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే మనకి ఎగ్జిస్ట్ అయిన డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ లో ఏ టాస్క్ ఏ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది కూడా ముందే మనం కన్సిడర్ చేసుకుంటాం. సో దేర్ ఆర్ 2 టాస్క్ అసైన్మెంట్ పారామీటర్స్. ఫస్ట్ వన్ ఇస్ ద టాస్క్ అసైన్మెంట్ కాస్ట్, అంటే మనం సెండ్ చేస్తున్న టాస్క్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అలాగే ఒక పర్టికులర్ నోడ్ ఎన్ని టాస్క్స్ ని ఎట్ ఏ టైం అది పెర్ఫామ్ చేయగలుగుతుంది, అంటే అక్కడ ప్రాసెసర్ యొక్క స్పీడ్, అంటే నోడ్ సిస్టమ్ యొక్క స్పీడ్, అలాగే మన పర్టికులర్ టాస్క్ ఎగ్జిక్యూట్ అవడానికి ఎంత కాస్ట్ పడుతుంది అనేది ఒకటి కన్సిడర్ చేసుకుంటాం. రెండవది ఇంటర్ టాస్క్ కమ్యూనికేషన్ కాస్ట్, అంటే ఒక నోడ్ దగ్గర నుంచి ఇంకొక నోడ్కి ఈ పర్టికులర్ టాస్క్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి, మళ్ళీ అక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి రిజల్ట్ రిటర్న్ చేయడానికి, వీటన్నింటికి ఎంత టైం పడుతుంది, అంటే ఒక పర్టికులర్ టాస్క్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. రెండు, అలాగే ఆ పర్టికులర్ టాస్క్ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి కమ్యూనికేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది. ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం టాస్క్ అసైన్మెంట్ అనేది మనం పెర్ఫామ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కింద మనకి 2 నోడ్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి. అందులో మనకి ఎగ్జిస్ట్ అయిన ఎంటైర్ ప్రాసెస్ లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ని మనం 6 టాస్క్స్ కింద డివైడ్ చేసాము అనుకోండి. ఇలా డివైడ్ చేసినప్పుడు ఈ టాస్క్ అసైన్మెంట్ అనేది ఎలా పెర్ఫామ్ చేయాలి అనేది ఒకసారి ఇక్కడ చూసుకుందాం. వీటిలో ఉదాహరణకి ఫస్ట్ ఎగ్జిక్యూషన్ కాస్ట్ చూద్దాం. ఇందులో మనకి మొత్తం 6 టాస్క్స్ ఉన్నాయమ్మా. T1, T2, T3, T4, T5, T6 అని చెప్పి 6 టాస్క్స్ ఉన్నాయి. ఈ టాస్క్స్ అన్ని కూడా ఈ 2 సిస్టమ్స్ దగ్గర ఎగ్జిక్యూట్ అవడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం ఒక టేబుల్ ని క్రియేట్ చేసుకున్నాం. సో నోడ్ 1, నోడ్ 2. ఇక్కడ ఫస్ట్ టాస్క్ నోడ్ 1 దగ్గర విత్ ఇన్ ద సపోజ్ వీటన్నింటినీ కాస్ట్ ని మనం మిల్లీ సెకండ్స్ లో అనుకుందాం. 5 మిల్లీ సెకండ్స్ లో కంప్లీట్ చేయగలుగుతుంది. అదే టాస్క్ సెకండ్ సిస్టమ్ దగ్గర మనకి ఎగ్జిక్యూట్ అవడానికి 10 మిల్లీ సెకండ్స్ పడుతుంది అనుకుందాం. అలాగే అంటే ఈ రెండింటిలో ఏది తక్కువ ఉంది, 5 ఉంది. కాబట్టి ఆ తక్కువ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవడమా, లేదంటే అన్ని టాస్క్స్ యొక్క టోటల్ కంప్యూటేషన్ టైం ని కూడా కాల్కులేట్ చేయాలి. ఎందుకంటే ఒక్క టాస్క్ కే చూసి అమ్మో ఇది 10 మిల్లీ సెకండ్స్, ఇది 5 మిల్లీ సెకండ్సే కదా అనుకుంటే కుదరదు. ఇంకొక సమ్ అదర్ టాస్క్స్ ని కూడా కన్సిడర్ చేసుకుని అప్పుడు మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ T1 అనే టాస్క్ నోడ్ 1 దగ్గర ఎగ్జిక్యూట్ అవడానికి 5 మిల్లీ సెకండ్స్ పడుతుంది. నోడ్ 2 దగ్గర ఎగ్జిక్యూట్ అవడానికి 10 మిల్లీ సెకండ్స్ పడుతుంది. అలాగే T2 సెకండ్ టాస్క్ చూడండి, నోడ్ 1 దగ్గర ఎగ్జిక్యూట్ అవడానికి 2 మిల్లీ సెకండ్స్ పడుతుంది. ఇక్కడ నోడ్ 2 దగ్గర మనకి ఇన్ఫైనైట్ సింబల్ ప్లేస్ చేసాం చూడండి. అంటే ఇక్కడ ఇన్ఫైనైట్ సింబల్ ప్లేస్ చేసాము అంటే T2 కెనాట్ బి ఎగ్జిక్యూటెడ్ ఎట్ నోడ్ 2. అంటే T2 అనే టాస్క్ నోడ్ 2 దగ్గర మనకి ప్రాసెస్ అవ్వలేదు అని. ఎందుకు అవ్వలేదు అంటే దానికి ఆ పర్టికులర్ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి అవసరమైన రీసోర్స్ మనకి
T2 దగ్గర నోడ్ 2 దగ్గర ఎగ్జిస్ట్ అవ్వకపోవచ్చు. కాబట్టి T2 అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కంపల్సరీ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఓన్లీ నోడ్ 1 దగ్గర మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి, నోడ్ 2 దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వదు. అలాగే T3 అనేది బోత్ నోడ్ 1 దగ్గర నోడ్ 2 దగ్గర రెండింటి చోట ఎగ్జిక్యూట్ అవ్వగలుగుతుంది. T4 కూడా 2 నోడ్స్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వగలుగుతుంది. T5 2 నోడ్స్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వగలుగుతుంది. నెక్స్ట్ T6 చూడండి, T6 కెనాట్ బి ఎగ్జిక్యూటెడ్ అట్ నోడ్ 1. నోడ్ 1 దగ్గర అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఎందుకంటే ఆ T6 అనే టాస్క్ కి సంబంధించిన రీసోర్స్ నోడ్ 1 దగ్గర అవైలబుల్ కాకపోవచ్చు. కాబట్టి T6 అంటే ఇందాక T2 అనే టాస్క్ ఏమో నోడ్ 2 దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వలేదు, T6 ఏమో నోడ్ 1 దగ్గర. అంటే T6 అనేది కంపల్సరీ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి, నోడ్ 2 దగ్గర ఎగ్జిక్యూట్ చేయాలి. అలాగే T2 టాస్క్ వచ్చేటప్పటికి ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి, ఓన్లీ నోడ్ 1 దగ్గర ఎగ్జిక్యూట్ చేయాలి, నోడ్ 2 దగ్గర ఎగ్జిక్యూట్ చేయడానికి వీల్లేదు. ఇలాగా డిఫరెంట్ టాస్క్స్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఏ టాస్క్ ఏ పర్టికులర్ నోడ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి, అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది ఎగ్జిక్యూషన్ కాస్ట్ ముందు కన్సిడర్ చేసుకుంటాం. ఇక రెండవది మనం కన్సిడర్ చేయాల్సిన రెండో పాయింట్ ఏంటి, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కాస్ట్. సో ఈ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కాస్ట్ అనేది కూడా ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ఎంత టైం పడుతుంది, అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం, మెసేజ్ రూపంలోకి ట్రాన్స్ఫర్ చేయడం, వాటిని మళ్ళీ కమ్యూనికేట్ చేయడం, వీటన్నిటికీ ఎంత కాస్ట్ పడుతుంది. ఇక్కడ చూడమ్మా ఇంటర్ కమ్యూనికేషన్ కాస్ట్. ఇందులో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్, సో T1 అనే టాస్క్ T2 అనే టాస్క్ తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే 6, అలాగే T3 అనే టాస్క్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే 4. ఎందుకంటే ఒక టాస్క్ నుంచి ఇంకో టాస్క్ కి మనకి డేటాని ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే కనుక. అలాగా మొత్తం అన్ని టాస్క్స్ కి కూడా ఇక్కడ ఇంటర్ కమ్యూనికేషన్ కాస్ట్ అనేది కూడా మనం కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఒక పర్టికులర్ టాస్క్ ని ఏ సిస్టమ్ దగ్గర లేదంటే ఏ నోడ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది డిసైడ్ చేసుకోవడానికి మనకి మొత్తం మెయిన్ గా 2 రకాల కాలిక్యులేషన్స్ అవసరం అవుతాయి. ఒకటి ఎగ్జిక్యూషన్ కాస్ట్, అంటే ఆ పర్టికులర్ టాస్క్ ఏ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది, అక్కడ ఎగ్జిక్యూట్ అవడానికి ఎంత టైం పడుతుంది అనేది ఎగ్జిక్యూషన్ కాస్ట్ ని కన్సిడర్ చేసుకోవాలి. 2, ఈ డిఫరెంట్ టాస్క్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ఈ టాస్క్ యొక్క కమ్యూనికేషన్ కాస్ట్ ఎంత అనేది మనం, అంటే ఒక టాస్క్ నుంచి ఇంకొక టాస్క్ కి కమ్యూనికేట్ అవడానికి మనకి ఎంత కాస్ట్ అవుతుంది అనేది కూడా కన్సిడర్ చేసుకోవాలి. అయితే వీటన్నింటినీ కాల్కులేట్ చేయడానికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిమిటివ్స్ ఉంటాయండి. ఆ ప్రిమిటివ్స్ ని బట్టి వీళ్ళు అక్కడ ఉన్న వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడం కుదురుతుంది అన్నమాట. సో T1 ఇలాగా మొత్తం 6 టాస్క్లు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేయడానికి మనకి ఎంత టాస్క్ పడుతుంది, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ ఒక పర్టికులర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత కాస్ట్ అవుతుంది. ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ టాస్క్ ని, ఈ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ ని, ఏ టాస్క్ ని ఏ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయాలి అనేది కన్సిడర్ చేసుకుంటాం. అయితే అలా ఫాలో అవ్వడానికి మనకి మెయిన్ గా 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి సీరియల్ అసైన్మెంట్, రెండవది ఆప్టిమల్ అసైన్మెంట్. అంటే ఈ సీరియల్ అసైన్మెంట్ లో మనం ఏం చేస్తాం అంటే ఒక పర్టికులర్ టాస్క్ రెండింటి యొక్క ఎగ్జిక్యూషన్ కాస్ట్ అలాగే కమ్యూనికేషన్ కాస్ట్, వీటిల్లో మనం ఏం చేస్తాం అంటే మొత్తం మనకి ఎగ్జిస్ట్ అయిన డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ అన్నింటినీ కూడా ఎన్ని సిస్టమ్స్ దగ్గర అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో అన్ని ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటాం. ఉదాహరణకి మనకి ఇక్కడ మొత్తం టాస్క్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, 6 టాస్క్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ఈ నెంబర్ ఆఫ్ టాస్క్స్ అన్నింటినీ ఈక్వల్ గా డివైడ్ చేస్తాం. అంటే ఒక 3 టాస్క్స్ వచ్చేటప్పటికి నోడ్ 1 దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి, అలాగే రిమైనింగ్ 3 టాస్క్స్ సెకండ్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఉదాహరణకి మనకున్న టాస్క్ లో T1, T2, T3 వీటన్నింటినీ ఒక నోడ్కి అసైన్ చేస్తాం. అలాగే T4, T5, T6 అన్ని నోడ్ 2కి పంపిస్తాం. ఇలాగా పంపిస్తూ వాటి యొక్క ఫస్ట్ ఎగ్జిక్యూషన్ కాస్ట్ ని మనం కన్సిడర్ చేస్తాం. సో ఫస్ట్ టాస్క్ ఎట్ ఫస్ట్ నోడ్ కాలిక్యులేట్ అవ్వడానికి మనకి ఎంత టైం పడుతుంది. సో ఇలా చూడమ్మా, ఫస్ట్ టాస్క్ ఫస్ట్ నోడ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, 5 మిల్లీ సెకండ్స్. అలాగే ఫస్ట్ టాస్క్ సెకండ్ సిస్టమ్ దగ్గర, అంటే సెకండ్ టాస్క్ ఫస్ట్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఒక 2. అలాగే థర్డ్ టాస్క్ ఫస్ట్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. సో ఈ మూడింటి యొక్క ఎగ్జిక్యూషన్ టాస్క్స్. అలాగే T4, T5, T6 ఈ మూడింటిని కూడా మనం దేనికి అసైన్ చేస్తున్నాం,
నోడ్ 2కి అసైన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ సెకండ్ టాస్క్ వచ్చేటప్పటికి నోడ్ 2 దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వదు. అలాగే 6th టాస్క్ వచ్చేటప్పటికి నోడ్ 1 దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వదు. కాబట్టి 6th టాస్క్ వచ్చేటప్పటికి సెకండ్ నోడ్ దగ్గర ఉండేటట్టు 4, 5, 6 ఈ మూడింటిని మనం ఏం చేస్తామంటే నోడ్ 2కి అసైన్ చేస్తాం. 1, 2, 3 మూడింటిని ఏం చేస్తామంటే నోడ్ 1కి అసైన్ చేస్తాం అనుకుందాం. అంటే సీరియల్ గా మనం ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ టాస్క్స్ ని నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. అలాగే 4th టాస్క్ సెకండ్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవడానికి 3, అలాగే 4th టాస్క్ 5th టాస్క్ సెకండ్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవడానికి అయ్యే కాస్ట్ 2, అలాగే 6th టాస్క్ సెకండ్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవడానికి పట్టే టైము 4. సో వీటి యొక్క టోటల్ అంటే ఈ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ అన్నింటి యొక్క టోటల్ కాల్కులేట్ చేస్తే టోటల్ అన్ని టాస్క్స్ యొక్క ఎగ్జిక్యూషన్ కాస్ట్ మనకి ఎంత వచ్చిందండి, 20 వచ్చింది టోటల్ ఇది సీరియల్ అసైన్మెంట్ లో. అలాగే వాటి యొక్క ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కాస్ట్ కూడా చూడండి. ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కాస్ట్ వచ్చేటప్పటికి వీటన్నింటి ప్రకారం అంటే ఫస్ట్ టాస్క్ అట్ ద 4th సిస్టమ్, అలాగే ఫస్ట్ టాస్క్ 5th సిస్టమ్, అలాగే ఫస్ట్ టాస్క్ 6th టాస్క్ తో కమ్యూనికేట్ అవ్వాల్సి వచ్చి, అలాగే సెకండ్ టాస్క్ 4th టాస్క్, అలాగే సెకండ్ టాస్క్ మళ్ళీ 5 టాస్క్ తోటి 6 టాస్క్ తోటి కమ్యూనికేట్ అవ్వాల్సి వచ్చి, ఇలా మొత్తం ఎంటైర్ టాస్క్స్ అన్ని కమ్యూనికేషన్స్ యొక్క అన్నింటి యొక్క కాస్ట్ ని మళ్ళీ మనం కన్సిడర్ చేసుకుంటూ వాటన్నింటినీ టోటల్ చేసుకుంటే మనకి టోటల్ గా వచ్చిన కాస్ట్ ఎంత ఉంది, 38. సో కమ్యూనికేషన్ కాస్ట్ వచ్చేటప్పటికి 38 వచ్చింది. మనకి ఎగ్జిక్యూషన్ కాస్ట్ వచ్చేటప్పటికి ఎంత వచ్చింది, 20. టోటల్ గా కాస్ట్ ఎంత వచ్చింది, 58. అంటే సపోజ్ వీటన్నింటినీ కాస్ట్ అన్నింటినీ మనం మిల్లీ సెకండ్స్ అని అనుకున్నాం అనుకోండి. సీరియల్ అసైన్మెంట్ పద్ధతిలో ఈ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ అన్ని ఎలకేట్ చేసినప్పుడు మొత్తం టోటల్ గా ఎంటైర్ టాస్క్స్ అన్ని కంప్లీట్ అవడానికి అంటే ఎంటైర్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవడానికి మనకి ఎంత టైం పడుతుంది, ఒక 58 మిల్లీ సెకండ్స్ పట్టింది అనుకుందాం. ఇది సీరియల్ అసైన్మెంట్ పద్ధతి. ఇక రెండవది ఆప్టిమల్ అసైన్మెంట్ పద్ధతి. అంటే ఆప్టిమల్ అసైన్మెంట్ పద్ధతిలో మనకి T6 అనే టాస్క్ మనకి నోడ్ 1 దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వదు, ప్లస్ అలాగే దానికి కమ్యూనికేషన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకుని ఓన్లీ T6 టాస్క్ ని మాత్రమే మనం నోడ్ 2కి ఎగ్జిక్యూట్ చేసి నోడ్ 1 ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ప్రాసెస్ చేయగలుగుతుంది, అంటే దాని యొక్క ప్రాసెసర్ స్పీడ్ ఎక్కువగా ఉంది అనుకుందాం. అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే T1, T2, T3, T4, T5 అంటే ఫస్ట్ 5 టాస్క్స్ ని మనం ఏం చేస్తాం అంటే నోడ్ 1కి అసైన్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఒక్క T6 టాస్క్ ఒక్కదాన్ని మాత్రం మనం ఏం చేస్తాం అంటే నోడ్ 2కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనకి వీటి యొక్క ఎగ్జిక్యూషన్ కాస్ట్ చూడండి. అంటే టాస్క్ 1 నోడ్ 1 దగ్గర ఎగ్జిక్యూట్ అవడానికి పట్టే టైము 5, అలాగే టాస్క్ 2 మళ్ళీ ఫస్ట్ నోడ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవడానికి పట్టే టైము, టాస్క్ 3 ఫస్ట్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అయ్యే టైము, 4th అలాగే 5th 1 ఇవన్నీ కూడా ఫస్ట్ నోడ్ దగ్గర ఎగ్జిక్యూట్ అయ్యే టైమింగ్స్ ఎగ్జిక్యూషన్ కాస్ట్. అలాగే ఈ టాస్క్ 6 అనేది సెకండ్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి దానికి పట్టే టైం. వీటన్నింటినీ మళ్ళీ మనం ఏం చేస్తుంటే టోటల్ చేసుకుంటాం. టోటల్ చేసుకుంటే టోటల్ ఎగ్జిక్యూషన్ కాస్ట్ మనకి ఎంత వచ్చింది, 26 వచ్చింది. అలాగే వాటి యొక్క ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కాస్ట్ ని కూడా మనం కన్సిడర్ చేసుకుంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కాస్ట్ ఎంత వచ్చింది, 12 వచ్చింది. సో కమ్యూనికేషన్ కాస్ట్ వచ్చేటప్పటికి 12. సో టోటల్ గా ఎంత మనకి 38. ఇందాక సీరియల్ అసైన్మెంట్ లో మనకి ఎగ్జిక్యూటివ్ కాస్ట్ ఎంత వచ్చింది, 20 వచ్చింది ఎగ్జిక్యూషన్ కాస్ట్. అలాగే కమ్యూనికేషన్ కాస్ట్ వచ్చేటప్పటికి 38 వచ్చింది. టోటల్ 58. సపోజ్ మనం మిల్లీ సెకండ్స్ అనుకుందాం అనుకోండి. అంటే సీరియల్ అసైన్మెంట్ అప్రోచ్ లో మనం ఫాలో అయితే మనం ఎంటైర్ టాస్క్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి సీరియల్ అసైన్మెంట్ లో 58 మిల్లీ సెకండ్స్ పట్టింది అనుకోండి. సేమ్ అదే మనకి ఆప్టిమల్ అసైన్మెంట్ వచ్చేటప్పటికి మనకి ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది, 38 మిల్లీ సెకండ్స్ లో కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ రెండు అసైన్మెంట్ లో మనకి ఏ అప్రోచ్ బాగా వర్క్ అవుతుంది, ఆప్టిమల్ అసైన్మెంట్ మనకి బాగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇలాగా మనం సీరియల్ అసైన్మెంట్ అండ్ ఆప్టిమల్ అసైన్మెంట్ అని చెప్పి ఒక రెండు పద్ధతుల్ని ఉపయోగించి మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ దగ్గర మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎక్కడ ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్కడ స్లోగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనే ఈ రెండు రకాల టాస్క్ అసైన్మెంట్ అప్రోచెస్ ని మనం ఉపయోగించుకుని వాటిని మనం
ప్రాసెసింగ్ చేసుకుంటూ ఉంటాం. సో సీరియల్ అసైన్మెంట్ అండ్ ఆప్టిమల్ అసైన్మెంట్ అప్రోచ్, ఈ రెండు పద్ధతిలో ఏది బెస్ట్ అనుకుంటే దాని పద్ధతి ద్వారా మనం ఆ పర్టికులర్ టాస్క్స్ ని ఆ పర్టికులర్ సిస్టమ్స్ దగ్గరికి ఎగ్జిక్యూట్ చేయడం అనేది కుదురుతుంది. ఇది టోటల్ గా టాస్క్ అసైన్మెంట్ అప్రోచ్. అంటే మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ లో మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ ని ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ లోను కూడా మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ ని మనం ఒక టాస్క్ కింద డివైడ్ చేసుకుని ఆ టాస్క్ ని ఏ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. అయితే ఒక ప్రాసెస్ ని ఎన్ని టాస్క్స్ కింద డివైడ్ చేయాలి అంటే ఆ వీలైనంత వరకు డేటా కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువగా ఉండేటట్టుగా, అంటే ఒకే రకమైన డేటాని లేదంటే సేమ్ డేటాని యూజ్ చేసుకునే అన్ని రకాల ఆపరేషన్స్ ని మనం అంటే ఒక సింగిల్ టాస్క్ కింద డివైడ్ చేసుకోవాలి. అలాగా వీలైనంత వరకు డేటా ట్రాన్స్మిషన్ అనేది చాలా తక్కువగా ఉండేటట్టుగా డిసైడ్ చేసుకుంటాం. ఎందుకు డిసైడ్ చేసుకుంటాము అంటే ఈ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఈ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కి చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. కాబట్టి ఆ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కాస్ట్ వీలైనంత తక్కువగా ఉండేటట్టుగా మనం ఏం చేస్తామంటే టాస్క్స్ ని డివైడ్ చేసుకుంటాం. అలాగే ఈ నెంబర్ ఆఫ్ టాస్క్స్ ని ఏ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయాలి అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ లో ఉన్న అన్ని సిస్టమ్స్ యొక్క ప్రాసెసర్స్ యొక్క కాస్ట్ ని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏ సిస్టము ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ని పెర్ఫామ్ చేయగలుగుతుంది, ఏ సిస్టము తక్కువ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ని పెర్ఫామ్ చేయగలదు, అంటే ఆ పర్టికులర్ సిస్టమ్ యొక్క ఎగ్జిక్యూషన్ స్పీడ్ మీద డిసైడ్ చేసుకుని ఏ టాస్క్ ని ఏ సిస్టమ్ కి ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మనం చూసుకుంటాం. సో దానికి మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో 2 nodes ని తీసుకుని ఆ 2 nodes లో మనకి ఉన్న ఎంటైర్ ప్రాసెసెస్ లో ఉన్న ఎంటైర్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నింటినీ 6 టాస్క్స్ కింద డివైడ్ చేసాం. ఈ 6 టాస్క్స్ కి సంబంధించి మనం టోటల్ గా డిఫరెంట్ నోట్స్ దగ్గర అవి ఎగ్జిక్యూట్ అయ్యే ఎగ్జిక్యూషన్ కాస్ట్స్ ని అలాగే ఇంటర్ టాస్క్ కమ్యూనికేషన్ కాస్ట్ ని ఈ రెండింటిని తీసుకుని ఏదర్ సీరియల్ అసైన్మెంట్ పద్ధతిలో కానీ లేదంటే ఆప్టిమల్ అసైన్మెంట్ పద్ధతిలో కానీ మనం 2 రకాలు కాలిక్యులేట్ చేసి చూసుకుని ఏ పద్ధతి అయితే మోస్ట్ ఎఫిషియంట్ గా ఉంటుంది అనుకుంటామో ఆ మోస్ట్ ఎఫిషియంట్ పద్ధతి ద్వారా ఆ టాస్క్ ని ఆ పర్టికులర్ నోడ్ కి అసైన్ చేయడం అనేది కుదురుతుంది. ఇది టోటల్ గా మనకి టాస్క్ అసైన్మెంట్ అప్రోచ్. ఇక నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి లోడ్ బ్యాలెన్సింగ్ అని ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ కి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ ని అసైన్ చేస్తాము అని చెప్పుకున్నాం. అయితే ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కూడా అక్కడ ఉన్న రీసోర్సెస్ ని ఓన్లీ కొన్ని సెట్ ఆఫ్ ప్రాసెసెస్ కి మాత్రమే అలొకేట్ చేయగలుగుతుంది. అంటే లిమిటెడ్ రీసోర్సెస్ వల్ల అవ్వచ్చు, లేదంటే అక్కడ ఉన్న ప్రాసెసర్ కాస్ట్ అంటే ప్రాసెసర్ యొక్క స్పీడ్ వీటిని కూడా బేస్ చేసుకుని మళ్ళీ మనకి ఏమవుతుంది ఈ పర్టికులర్ సిస్టము ఇన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని మాత్రమే ప్రాసెస్ చేయగలుగుతుంది అని అనుకుంటాం అని ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. సో ఆ లిమిటేషన్ ని బట్టి మనం ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ కి కూడా మనం నెంబర్ ఆఫ్ టాస్క్స్ ని లోడ్ చేయగలిగే కెపాసిటీని దానికి అసైన్ చేయాల్సి ఉంటుంది. అలాగా ఏ సిస్టమ్ కి ఎట్ ఏ టైం ఎంత టాస్క్ ని అసైన్ చేయాలి అని చెప్పుకోవడాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే లోడ్ బ్యాలెన్సింగ్ అని పిలుస్తుంటాం. సో వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లోడ్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ టు డివైడ్ ద వర్క్ లోడ్ అమాంగెస్ట్ ఏ గ్రూప్ ఆఫ్ కోఆపరేటింగ్ హోస్ట్స్. ఈస్ టు డివైడ్ ద వర్క్ లోడ్ అమాంగెస్ట్ ద గ్రూప్ ఆఫ్ కోఆపరేటింగ్ హోస్ట్స్. అంటే డిఫరెంట్ హోస్ట్స్ ఒకదాంతో ఒకటి కోఆపరేట్ అవుతున్నప్పుడు వాటిలో ఏ సిస్టమ్ కి ఎంత లోడ్ ని పంపించాలి అని చెప్పడాన్ని, అంటే మొత్తం ఆ వర్క్ లోడ్ ని మనం ఏం చేస్తామంటే ఈక్వల్ గా డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ని పెర్ఫామ్ చేయగలుగుతుంది పర్వాలేదు అనుకున్న సిస్టమ్స్ దగ్గర ఎక్కువ నెంబర్ ఆఫ్ టాస్క్స్ ని అసైన్ చేస్తూ ఉంటాం. అలాగే అసైన్ చేయడం కూడా మళ్ళీ ఆ పర్టికులర్ టాస్క్ కి సంబంధించిన రీసోర్స్ ఆ పర్టికులర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా కూడా చూసుకోవాలి. అంటే దాన్ని బట్టి కూడా కన్సిడర్ చేసుకుంటూ ఉండాలి. ద అమౌంట్ by which this objective can be fulfilled depends on the architecture of the system. అంటే ఆ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ సిస్టమ్ లో ఉన్న మల్టీ ప్రాసెసర్స్ అది ఎన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ని ఎట్ ఏ టైం ప్రాసెస్ చేయగలుగుతుంది అనేది
అంటే లోడ్ బ్యాలెన్సింగ్ అనేది కంప్లీట్ గా ఎప్పుడు దేని మీద డిపెండ్ అవుతుంది అంటే సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఏ సిస్టము ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ని లేదంటే ఎన్ని టాస్క్స్ ని ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది అనేది మనం చెక్ చేసుకుంటూ ఉంటాం అపాన్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ ద ఎన్విరాన్మెంట్. అండ్ ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అప్రోచెస్ మళ్ళీ టాస్క్ అసైన్మెంట్ అప్రోచ్ మీద లోడ్ షేరింగ్, లోడ్ బ్యాలెన్సింగ్, లోడ్ లెవెలింగ్ అని చెప్పేసి 4 రకాల అప్రోచెస్ ద్వారా మనం డివైడ్ చేసుకుంటూ ఉంటాం, అంటే క్లాసిఫై చేసుకుంటూ ఉంటాం. వాటిలో ఆల్రెడీ టాస్క్ అసైన్మెంట్ అనేది ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం లోడ్ బ్యాలెన్సింగ్ చెప్పుకుందాం. లోడ్ బ్యాలెన్సింగ్ ఈస్ ద ఫైనెస్ట్ ఫార్మ్ ఆఫ్ లోడ్ డిస్ట్రిబ్యూషన్ and this method tries to ensure that the workload on each host is within some small range of the workload present on all other nodes in the system. అంటే మొత్తం ఎంటైర్ సిస్టమ్స్ లో అన్నింటిలోనూ కూడా ఏ సిస్టమ్ దగ్గర అయితే మనకి వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది అనుకుంటామో దానికి నెక్స్ట్ టాస్క్ ని అసైన్మెంట్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా టాస్క్ అసైన్మెంట్ అప్రోచ్ అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం. టాస్క్ అసైన్మెంట్ అప్రోచ్ లో ఏం చేస్తాం, ఏ టాస్క్స్ ఏ సిస్టమ్స్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే వాటికి సంబంధించిన రీసోర్సెస్ ఎక్కడ అవైలబుల్ అవుతాయి అవి చూసుకోవడం. అలాగే ఏ సీరియల్ అసైన్మెంటా లేదంటే మనకి ఆప్టిమల్ అసైన్మెంట్, 2 పద్ధతుల్లో ఏ పద్ధతి ద్వారా అయితే ఫాస్ట్ అవుతుంది అనేది చూసుకుని ఆ పర్టికులర్ సిస్టమ్కి, ఉదాహరణకి సీరియల్ అసైన్మెంట్ చూసామనుకోండి, నోడ్ 1 దగ్గరికి ఒక 3 టాస్క్, నోడ్ 2 దగ్గర ఒక 3 టాస్క్ పంపించేసాం. అయితే దానివల్ల మనకి ఏమవుతుంది, ఒక పర్టికులర్ టాస్క్ ఒక పర్టికులర్ నోడ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టచ్చు, ఇంకొక నోడ్ దగ్గర తక్కువ టైం పట్టచ్చు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ ఎగ్జిక్యూషన్ కాస్ట్ అనేది మనకి పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఈక్వల్ గా అంటే నెంబర్ ఆఫ్ టాస్క్స్ కౌంట్ పరంగా మనం ఈక్వల్ గా మనం ప్రాసెస్ చేసినప్పటికీ ఎగ్జిక్యూషన్ కాస్ట్ ఏమవుతుంది, చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకని అలా కాకుండా మనకి అలాగే సెకండ్ ఆప్టిమల్ అసైన్మెంట్ లో ఏం చేసాం, మొత్తం T1 నుంచి T5 వరకు మొత్తం అన్ని టాస్క్స్ నోడ్ 1 దగ్గర చేసాం. నోడ్ 2 దగ్గరికి వచ్చేటప్పటికి ఓన్లీ ఒక టాస్క్ ని అసైన్ చేసాం. సో అలాగా చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే కొన్ని సిస్టమ్స్ కి వర్క్ లోడ్ అనేది బాగా ఎక్కువైపోతుంది, కొన్ని సిస్టమ్స్ కి వర్క్ లోడ్ అనేది బాగా తక్కువగా ఉంటుంది. అలా ఉండకుండా అన్ని సిస్టమ్స్ కి కూడా మనకి ఈక్వల్ గా ఉండేటట్టు, ఆ ఈక్వల్ గా ఉన్న దాంట్లో కూడా ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ ఆప్టిమల్ స్టేటస్ లో ఉండేటట్టు, అంటే సీరియల్ అసైన్మెంట్ లో లాగా ఈక్వల్ గా డివైడ్ చేసినప్పటికీ కూడా ఆప్టిమల్ అసైన్మెంట్ లో చేసినట్టు మనకి ఎగ్జిక్యూషన్ ఫాస్ట్ గా అయ్యేటట్టుగా మనం చేసుకోవడాన్ని మనం లోడ్ బ్యాలెన్సింగ్ అంటాం. సో లోడ్ బ్యాలెన్సింగ్ ఈస్ ద ఫైనెస్ట్ ఫార్మ్ ఆఫ్ లోడ్ డిస్ట్రిబ్యూషన్. దిస్ మెథడ్ tries to ensure that the workload on each host is within small range of the workload present on all the other nodes in the system. అంటే మొత్తం అన్ని సిస్టమ్స్ లోను ఏ సిస్టమ్ అయితే తక్కువ వర్క్ లోడ్ ఉందో ఆ పర్టికులర్ సిస్టమ్ కి మనం అదర్ టాస్క్స్ ని అసైన్ చేసుకుంటూ ఉంటాం. అదే ఈ లోడ్ బ్యాలెన్సింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, లోడ్ బ్యాలెన్సింగ్ ఇంప్రూవ్స్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఈచ్ నోడ్. ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ యొక్క పెర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ సిస్టము ఎన్ని టాస్క్స్ ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతుందో మనం తెలుసుకుంటాం కాబట్టి ఓన్లీ అన్ని టాస్క్స్ ని మాత్రమే ఎలకేట్ చేస్తాం. అంటే నోడ్ 1 అనేది మాక్సిమం 4 టాస్క్స్ ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది అనుకుందాం. దానికి మనం ఏం చేస్తాం, ఓన్లీ 4 టాస్క్స్ ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం, 4 టాస్క్స్ మాత్రమే అసైన్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ టాస్క్స్ యొక్క ఎగ్జిక్యూషన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో లోడ్ బ్యాలెన్సింగ్ ఇంప్రూవ్స్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఈచ్ నోడ్ అండ్ హెన్స్ ద ఓవరాల్ సిస్టమ్ పెర్ఫార్మెన్స్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఓవరాల్ సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ రెడ్యూసెస్ ద జాబ్ ఐడియల్ టైం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ మోస్ట్ ఆఫ్ ద టైం ఐడియల్ గా ఉండిపోకుండా ఉండడం కోసం. ఉదాహరణకి ఇందాక మనం ఆప్టిమల్ అసైన్మెంట్ లో చెప్పుకున్నట్టు నోడ్ 1 దగ్గర ఏమో 5 టాస్క్స్ అసైన్ చేస్తాం, నోడ్ 2 దగ్గర ఓన్లీ 6 టాస్క్ ఒక్కటే అసైన్ చేస్తాం. అంటే సపోజ్ నోడ్ 1 5 టాస్క్స్ ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది, నోడ్ 6 ఒక 4 టాస్క్స్ ని అట్ ఎ టైం ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. సో నోడ్ 1 5 ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది కాబట్టి మొత్తం 5 టాస్క్స్ దానికి అసైన్ చేస్తాం. నోడ్ 6 దగ్గరికి ఒకటే టాస్క్ అసైన్ చేస్తాం కాబట్టి ఇంకా అది 3 టాస్క్స్ ని పెర్ఫామ్ చేయగలుగుతుంది. కానీ మనం అసైన్ చేసింది ఓన్లీ ఒక టాస్కే కాబట్టి ఆటోమేటిక్గా అది మనకి ఏమవుతుంది, మోస్ట్ ఆఫ్ ద టైం ఐడియల్ గా ఉండిపోతుంది. అలా కాకుండా నోడ్ 1 కి ఒక 3, నోడ్ 2 కి ఒక 3 అసైన్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రాసెస్ యొక్క ఐడియల్ టైం అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది.
అండ్ స్మాల్ జాబ్స్ డు నాట్ సఫర్ ఫ్రమ్ లాంగ్ స్టార్వేషన్, అంటే ఎక్కువసేపు మనకి వెయిటింగ్ లో ఉండిపోకర్ లేకుండా చేస్తుంది. అలాగే మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్, అంటే అన్ని సిస్టమ్స్ దగ్గర ఉన్న అన్ని రీసోర్సెస్ ని మోస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్ యాక్సెస్ అయ్యేటట్టు చేస్తూ ఉండొచ్చు. అండ్ రెస్పాన్స్ టైం బికమ్స్ షార్టర్, అంటే చాలా తక్కువ టైంలో, ఎందుకంటే ఆటోమేటిక్ గా సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అది నెంబర్ ఆఫ్ టాస్క్స్ ని ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. ఎప్పుడైతే ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ ఫాస్ట్ గా జరిగిందో రిజల్ట్ అనేది మనకి చాలా తక్కువ టైంలోనే వస్తుంది. కాబట్టి రెస్పాన్స్ టైం బికమ్ షార్టర్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ ద లోడ్ బ్యాలెన్సింగ్. ఫస్ట్ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి మనకి ఓవరాల్ సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. రెండోది వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద ప్రాసెసర్స్ ఐడియల్ గా ఉండేటట్టు కాకుండా చూసుకోవచ్చు, అంటే రెడ్యూసెస్ ద జాబ్స్ ఐడియల్ టైం. అలాగే స్మాలర్ టాస్క్స్ లాంగర్ టాస్క్స్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్ కూడా మ్యాక్సిమైజ్ అవుతుంది. అలాగే విత్ ఇన్ ద వెరీ లెస్ టైంలోనే వీ విల్ గెట్ ద రెస్పాన్స్ అనేది ఒకటి. ఇవన్నీ కూడా లోడ్ బ్యాలెన్సింగ్ వల్ల బెనిఫిట్స్. ఇక అది లోడ్ బ్యాలెన్సింగ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ మనకి రెండు రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి స్టాటిక్ లోడ్ బ్యాలెన్సింగ్ అప్రోచ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. రెండవది డైనమిక్ లోడ్ బ్యాలెన్సింగ్ అని చెప్పి రెండు పద్ధతులు ఉంటాయి. అదే లోడ్ బ్యాలెన్సింగ్ అంటే టాస్క్ అసైన్మెంట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఎలా అయితే సీరియల్ అసైన్మెంట్, ఆప్టిమల్ అసైన్మెంట్ అని చెప్పి రెండు పద్ధతులను ఉపయోగించామో, అలాగే లోడ్ బ్యాలెన్సింగ్ అనేది కూడా మనకి రెండు రకాలుగా కేటగిరీస్ కింద, అంటే వాటికి ఇంప్లిమెంట్ చేసే ఆల్గరిథమ్స్ ని రెండు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. అవి ఒకటి స్టాటిక్ లోడ్ బ్యాలెన్సింగ్, రెండవది డైనమిక్ లోడ్ బ్యాలెన్సింగ్. సో the algorithms for load balancing can be classified into two categories. One is the static load balancing and second one is the dynamic load balancing. So ఇప్పుడు ఫస్ట్ మనం స్టాటిక్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటో చూద్దాం. సో స్టాటిక్ లోడ్ బ్యాలెన్సింగ్ algorithms allocate the tasks of a parallel program to workstations based on either the load at the time nodes are allocated to some task or based on average load of our workstation cluster. అంటే మనం ఒక పర్టికులర్ టాస్క్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఏ టాస్క్ ఏ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే దాన్ని మనం ముందే కన్సిడర్ చేసుకున్నాం. అంటే ఒక పర్టికులర్ టాస్క్ కి సంబంధించిన రీసోర్స్ ఒక పర్టికులర్ నోడ్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ టాస్క్ ని ఆ పర్టికులర్ నోడ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేసి ముందే మనం డిసైడ్ చేసుకుంటాం. అంటే ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వక ముందే మన పర్టికులర్ టాస్క్ కి అవసరమైన రీసోర్సెస్ ఏ సిస్టమ్స్ లో అయితే ఉంటాయి, అలాగే ఏ సిస్టమ్ ఐడియల్ గా ఉందో చూసుకుని వాటికి ముందు ఆ పర్టికులర్ టాస్క్ ని అసైన్ చేసేస్తూ ఉంటాం. సో స్టాటిక్ లోడ్ బ్యాలెన్సింగ్ ఆల్గరిథమ్స్ allocate the tasks of a parallel program to workstations based on either the load at the time nodes are allocated, అంటే ఆ పర్టికులర్ నోడ్ దగ్గర ఆ పర్టికులర్ ఏ పర్టికులర్ టాస్క్ లోడ్ చేయగలుగుతుంది అనేది ఒకటి, ఆర్ బేస్డ్ ఆన్ ద యావరేజ్ లోడ్ ఆఫ్ వర్క్ స్టేషన్ క్లస్టర్, అంటే మొత్తం ఎంటైర్ వర్క్ స్టేషన్ క్లస్టర్స్ లో అన్ని సిస్టమ్స్ యొక్క యావరేజ్ లోడ్ ని తీసుకుని దేని దగ్గర అయితే లోడ్ తక్కువ ఉందో ఆ పర్టికులర్ సిస్టమ్ కి ముందే మనం అసైన్ చేసుకుంటాం. అంటే యాక్చువల్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అవ్వక ముందే, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వక ముందే ఏ టాస్క్ ఏ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది, ఏ టాస్క్ ఏ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మనం దేని మీద డిసైడ్ చేస్తాము అంటే ఆ పర్టికులర్ ఎంటైర్ వర్క్ స్టేషన్ లో ఉన్న, అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో ఉన్న అన్ని సిస్టమ్స్ లోనూ ఏ సిస్టమ్స్ అయితే ఐడియల్ గా ఉంటున్నాయో ఆ పర్టికులర్ నోట్స్ ని ఆ పర్టికులర్ టాస్క్, అలాగే ఆ పర్టికులర్ నోట్ దగ్గర ఈ టాస్క్ కి ఎగ్జిక్యూట్ అవడానికి అవసరమైన రీసోర్సెస్ ఉన్నాయా లేదా చూసుకుని ఆ పర్టికులర్ టాస్క్ ని ఆ పర్టికులర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేసుకుంటాం. దాన్ని స్టాటిక్ లోడ్ బ్యాలెన్సింగ్. అయితే ఈ స్టాటిక్ లోడ్ బ్యాలెన్సింగ్ లో కూడా మనకి ఒకే పర్టికులర్ టాస్క్ ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్, లేదంటే ఒకే పర్టికులర్ నోడ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ ని ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ టాస్క్స్ అన్ని ఒకేసారి మనం అసైన్ చేసినప్పుడు అలాగని చెప్పి అన్ని టాస్క్లు ఒకేసారి పెర్ఫామ్ అవ్వలేదు. అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే దానికి మళ్ళీ కొన్ని రకాల అప్రోచెస్ వాడతాం. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి రౌండ్ రాబిన్.
అంటే ఒక పర్టికులర్ సపోజ్ N1 అనే నోడ్ దగ్గర అది మోస్ట్ ఆఫ్ ద ప్రాసెసర్ ఐడియల్ గానే ఉంది, అది మాక్సిమం ఒక 3 టాస్క్స్ ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది అనుకున్నాం అనుకోండి. వెంటనే మనం ఏం చేస్తాం అంటే నోడ్ 1 కి మొత్తం 3 రకాల టాస్క్స్ అసైన్ చేస్తాం, T1 T2 T3. అదే ఎట్ ఏ టైం ఒకేసారి T1 T2 T3 మొత్తం 3 ప్రాసెసెస్ ని 3 టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. అందుకని ఏం చేస్తుందంటే వీటన్నింటికి ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఈ టాస్క్ కూడా సైమల్టేనియస్ గా వర్క్ అవ్వడం కోసం వీటన్నింటికి అదేం చేస్తుందంటే కొంత టైం స్లాట్ ని అలొకేట్ చేస్తుంది, అంటే టైం అవుట్ పీరియడ్ ని సెట్ చేస్తుంది. ఆ టైం అవుట్ పీరియడ్ ప్రకారం అదేం చేస్తుంది అంటే సపోజ్ T1 కి ఒక 5 మిల్లీ సెకండ్స్, అలాగే T2 కి ఒక మళ్ళీ 5 మిల్లీ సెకండ్స్, T3 కి అన్నిటికీ ఈక్వల్ గా ఒక 5 మిల్లీ సెకండ్స్ చెప్పిన టైం అలొకేట్ చేస్తుంది అనుకోండి. సో ఫస్ట్ T1 అనే టాస్క్ ఒక 5 మిల్లీ సెకండ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవగానే ఈ లోపు అది టాస్క్ కంప్లీట్ అయిపోయిందా, ఓకే నో ప్రాబ్లం. ఒకవేళ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, దాన్ని అలా వెయిటింగ్ లో పెట్టి ఏం చేస్తుందంటే T2 దగ్గరికి వెళ్ళిపోతుంది. మళ్ళీ T2 అనేది ఏం చేస్తుంది, మళ్ళీ ఒక 5 మిల్లీ సెకండ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత అది ఆగిపోయి అంటే టెంపరీగా పాజ్ అయ్యి T3 మళ్ళీ 5 సెకండ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. T3 కూడా అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది, అగైన్ ద ప్రాసెస్ స్టార్ట్స్ ఫ్రమ్ ద T1. అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఉన్నప్పుడు ఈ టాస్క్స్ అన్ని కూడా ఈక్వల్ టైం పీరియడ్ ప్రకారం మనకి ఎగ్జిక్యూట్ అవుతూ లాస్ట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, అగైన్ ద ఫస్ట్ టాస్క్ విల్ కంటిన్యూ. దీన్ని మనం ఏంటంటే రౌండ్ రాబిన్ ఆల్గరిథం అంటాం. సో ద టాస్క్స్ ఆర్ పాస్డ్ టు ప్రాసెసెస్ ఇన్ ఏ సీక్వెన్షియల్ ఆర్డర్. When the last process has received a task, the schedule continues with the first process. అంటే ఎప్పుడైతే లాస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయిందో అగైన్ మళ్ళీ అదేం చేస్తుంది, మళ్ళీ ఫస్ట్ టాస్క్ నుంచి ఎగ్జిక్యూషన్. అంటే మొత్తం ఎంటైర్ టాస్క్స్ అన్ని కూడా మనకి రౌండ్ రాబిన్ ఫ్యాషన్ లో, అంటే లాస్ట్ ప్రాసెస్ అయిపోగానే మళ్ళీ అగైన్ ద ఫస్ట్ టాస్క్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీన్ని మనం అంటే రౌండ్ రాబిన్ ఆల్గరిథం అంటాం. రెండవది వచ్చేటప్పటికి ర్యాండమైజ్డ్ ఆల్గరిథం. అంటే ఈ ర్యాండమైజ్డ్ ఆల్గరిథం లో ఈ డిఫరెంట్ టాస్క్స్ ని డిఫరెంట్ నోట్స్ కి మనం ఏం చేస్తామంటే ర్యాండమ్ గా అలొకేట్ చేస్తాం. అంటే ఆ పర్టికులర్ సిస్టమ్ కి ఏ టైం కి ఏ నోడ్ ఖాళీగా ఉంటే ఆ పర్టికులర్ నోడ్ కి ఆ టాస్క్ ని అసైన్ చేసేస్తూ ఉంటాం. అదే అలా అసైన్ చేసినప్పుడు ఆ పర్టికులర్ దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ కాస్ట్ ఇలాంటివి ఏమీ కన్సిడర్ చేసుకోమమ్మా, కన్సిడర్ చేసుకోకుండానే ర్యాండమ్ గా అసైన్ చేసేస్తూ ఉంటాం. ఇది రెండో పద్ధతి. అంటే మొత్తం టాస్క్స్ అన్నింటినీ అసైన్ చేసి అన్ని ఒకదాని తర్వాత ఒకటి సైమల్టేనియస్ గా ఎగ్జిక్యూట్ అవుతూ ఎప్పుడైతే లాస్ట్ ప్రాసెస్ అయిపోతుందో మళ్ళీ ఫస్ట్ ప్రాసెస్ నుంచి కంటిన్యూ చేసుకుంటూ వస్తే దాన్ని రౌండ్ రాబిన్ ఆల్గరిథం అంటాం. రెండవది ర్యాండమైజ్డ్. ర్యాండమైజ్డ్ అంటే ఏం చేస్తామంటే డిఫరెంట్ నోట్స్ కి డిఫరెంట్ టాస్క్స్ ని ర్యాండమ్ గా మనం అలొకేట్ చేస్తుంటాం. ద అలొకేషన్ ఆఫ్ టాస్క్స్ టు ప్రాసెసెస్ ఈజ్ ర్యాండమ్. డిఫరెంట్ నోట్స్ కి టాస్క్స్ అనేవి ర్యాండమ్ గా అలొకేట్ చేసుకుంటూ ఉంటాం. మూడోది వచ్చేటప్పటికి సిమ్యులేటెడ్ ఎనీలింగ్ ఆర్ జెనెటిక్ ఆల్గరిథమ్స్. అంటే జెనెటిక్ ఆల్గరిథం అంటే కొన్ని ప్రీ డిఫైన్డ్ టాస్క్స్, ఈ పర్టికులర్ టాస్క్ ఈ పర్టికులర్ సిస్టమ్స్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పి ముందే మనం ఏం చేస్తాం అంటే లేదంటే ఒక సిస్టమ్ దగ్గరికి పంపిస్తాం. ఒకవేళ ఆ సిస్టమ్ దగ్గర ఆ పర్టికులర్ టాస్క్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి అవసరమైన రీసోర్స్ అవైలబుల్ కాకపోతే వెంటనే అది ఏం చేస్తుందంటే కోఆర్డినేటర్ సిస్టమ్ తో కమ్యూనికేట్ చేసి దానికి సంబంధించిన రీసోర్స్ ఎక్కడైతే ఉందో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటుంది. అంటే దానివల్ల మనకి ఏమవుతుందంటే ఆ పర్టికులర్ టాస్క్ ఆ పర్టికులర్ సిస్టమ్ దగ్గరే ఆగిపోకుండా ఇంకొక సమ్ సిస్టమ్ దగ్గర కూడా ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేసుకుంటూ ఉంటాం. సో మిక్స్చర్ అలొకేషన్ ఆఫ్ ప్రొసీజర్ ఇంక్లూడింగ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. అంటే వీలైనంత తక్కువ టైంలో మనకి ఆ టాస్క్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఏ నోడ్ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ పర్టికులర్ టాస్క్ తొందరగా కంప్లీట్ అవుతుంది అని చెక్ చేసుకుని దాన్ని బట్టి టాస్క్ ని అసైన్ చేసుకుంటూ ఉంటాం. అంటే లోడ్ బ్యాలెన్సింగ్ అనేది మనకి రెండు రకాల అప్రోచెస్ ఉంటాయి. ఒకటి స్టాటిక్ లోడ్ బ్యాలెన్సింగ్, డైనమిక్ లోడ్ బ్యాలెన్స్. స్టాటిక్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏం చేస్తాం, మొత్తం ఎంటైర్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ మొత్తం టాస్క్స్ అన్నింటినీ కూడా ఒక పర్టికులర్ నోడ్ కి ట్రాన్స్ఫర్ చేసి లేదా రౌండ్ రాబిన్ ఫ్యాషన్ లో కానీ లేదంటే ర్యాండమ్ అలొకేషన్ లో కానీ లేదంటే సిమ్యులేటెడ్ ఎనలింగ్ పద్ధతిలో కానీ మనం ప్రాసెస్ చేసి ఆ పర్టికులర్ సిస్టమ్స్ అన్నింటికీ కూడా ఈక్వల్ వర్క్ లోడ్ ఉండేటట్టుగా మనం చేసుకుంటూ ఉంటాం. ఇది స్టాటిక్ లోడ్ బ్యాలెన్సింగ్. ఇక రెండవది వచ్చేటప్పటికి డైనమిక్ లోడ్ బ్యాలెన్సింగ్. అంటే డైనమిక్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏ టాస్క్స్ ఏ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మనకి ముందే ఐడెంటిఫికేషన్ అనేది ఏమీ ఉండదు. కాబట్టి ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఎన్నైతే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఉన్నాయో ఈ టాస్క్ కి ఏ రీసోర్స్ అయితే అవసరం అవుతుంది అనుకుంటామో
ఆ రీసోర్సెస్ ఎగ్జిస్ట్ అయిన సిస్టమ్ కి మనం ఏం చేస్తామంటే అప్పటికప్పుడు ఆ పర్టికులర్ టాస్క్ ని అసైన్మెంట్ చేస్తూ ఉంటాం. దీన్ని మనం అంటే డైనమిక్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటాం. సో డైనమిక్ లోడ్ బ్యాలెన్సింగ్ ఆల్గరిథమ్స్ మేక్ చేంజెస్ టు ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ అమాంగ్ వర్క్ స్టేషన్స్ ఎట్ రన్ టైమ్. అంటే ఈ ప్రాసెసెస్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో ఏ టాస్క్ ఏ సిస్టమ్ దగ్గర, సపోజ్ ఒక T1 అనే టాస్క్ మనం నోడ్ 1 దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నాం. సపోజ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్న టైంలో ఈ టాస్క్ ని అసైన్ చేసే టైంకి నోడ్ 1 అనేది బిజీగా, అంటే ఆల్రెడీ అది ప్రాసెస్ చేయగలిగిన నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ మనకి ప్రాసెస్ చేయగలుగుతుంది. ఆల్రెడీ దానికి నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఫుల్ అయిపోయి అనుకుందాం. వెంటనే ఏం చేస్తుంది, నోడ్ 2 చెక్ చేసుకుంటుంది. నోడ్ 2 దగ్గర ఏదైనా సమ్ ఫ్రీగా ఉందా లేదా చూసుకుంటుంది. నోడ్ 2 దగ్గర ఫ్రీగా ఉంటే ద టాస్క్ T1 విల్ బి అసైన్ టు ద నోడ్ 2. అంటే ఆ పర్టికులర్ టాస్క్ ఆ పర్టికులర్ నోడ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి రూల్ ఏం లేదు. దానికి సంబంధించిన రీసోర్స్ ఏ నోడ్ దగ్గర ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుందో అక్కడికి రన్ టైమ్ లో డైరెక్ట్ గా ఎలకేట్ చేసుకుంటూ ఉంటుంది. దీన్ని మనం ఏంటంటే డైనమిక్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటాం. సో డైనమిక్ లోడ్ బ్యాలెన్సింగ్ algorithms make changes to the distribution of work among workstations at runtime. They use current and recent load information. అంటే each and every systems యొక్క కరెంట్ అండ్ మోస్ట్ రీసెంట్ లోడ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఎందుకంటే ఒక నోడ్ ఫుల్ అయిపోయింది అంటే అక్కడ ఆ పర్టికులర్ టాస్క్ అది మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడానికి పాసిబుల్ ఉండదు. కాబట్టి సేమ్ ఆ టాస్క్ ఏం చేయాలి, ఇంకొక సమ్ అదర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దే యూజ్ కరెంట్ అండ్ రీసెంట్ లోడ్ ఇన్ఫర్మేషన్ వెన్ మేకింగ్ డిస్ట్రిబ్యూషన్ డెసిషన్స్. అంటే ఆ పర్టికులర్ టాస్క్ ని ఏ నోడ్ దగ్గరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది దేని మీద డిసైడ్ అవుతుంది అంటే ఆ నోడ్ యొక్క మోస్ట్ రీసెంట్ వర్క్ లోడ్ ని అది చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకుని తర్వాత అది మనకి ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ టాస్క్. అయితే ఇది చేసుకునే ముందు మళ్ళీ ఆ పర్టికులర్ నోడ్ దగ్గర ఈ టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి అవసరమైన రీసోర్స్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఆ రీసోర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని తీసుకుని ఆ దాని యొక్క ఎగ్జిక్యూషన్ కాస్ట్, అలాగే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కాస్ట్, వీటన్నింటినీ చూసుకుని ఒక పర్టికులర్ టాస్క్ ని ఇంకొక సమదర్ నోడ్ కి ఎగ్జిక్యూట్ చేస్తూ సమదర్ నోడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇలాగా ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ టైంలో ఏ టాస్క్ ఏ నోడ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది డిసైడ్ చేసుకోవడాన్ని మనం ఏంటంటే లోడ్ బ్యాలెన్సింగ్ అప్రోచ్ అంటాం. అంటే ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అప్రోచ్ ని ఉపయోగించడం వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ వర్క్ లోడ్ ఉన్న సిస్టమ్ దగ్గరికి మనం నెంబర్ ఆఫ్ టాస్క్స్ ని అసైన్ చేసుకోవడానికి అవసరం మనకి వీలు పడుతుంది అనమాట. అంటే అన్ని డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ లో ఉన్న అన్ని సిస్టమ్స్ కి కూడా మనం ఈక్వల్ వర్క్ లోడ్ అనేది అసైన్ చేయగలుగుతాం. సో ఈక్వల్ వర్క్ లోడ్ అసైన్ చేయగలుగుతాం కాబట్టి ఏ ఒక్క పర్టికులర్ టాస్క్ కానీ ఏ ఒక్క పర్టికులర్ ప్రాసెస్ కానీ మనకి వెయిటింగ్ లో ఉండాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మొత్తం అన్ని ప్రాసెసెస్ కూడా వీలైనంత ఫాస్ట్ గా మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎంటైర్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ మనకి చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఇది టోటల్ గా మనకి లోడ్ బ్యాలెన్సింగ్ అప్రోచ్ అనేది. సో ఈ వాటి సెషన్ లో మనకి ఈ నెక్స్ట్ ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అప్రోచ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అంటే కనుక ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అప్రోచ్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మళ్ళీ మనం కొన్ని రకాల పాయింట్స్ ని కన్సిడర్ చేయాల్సి వచ్చింది. అంటే ఇప్పటి వరకు మనం లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ మనకి ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నప్పుడు ఈ సిస్టమ్స్ అన్నింటికి కూడా అన్ని సిస్టమ్స్ కి ఈక్వల్ గా ఉండేటట్టుగా మనం ఏం చేయాలి, అన్ని సిస్టమ్స్ లోనూ వర్క్ లోడ్ అనేది ఈక్వల్ గా ఉండేటట్టుగా మనకి ఎగ్జిస్ట్ అయిన ప్రాసెస్ లో ఉన్న డిఫరెంట్ టాస్క్స్ ని డిఫరెంట్ సిస్టమ్స్ దగ్గర లోడ్ చేస్తాము అని చెప్పుకున్నాం. అయితే ఇటువంటి లోడ్ బ్యాలెన్సింగ్ అప్రోచ్ ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే మళ్ళీ మనం కన్సిడర్ చేయాల్సిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి లోడ్ ఎస్టిమేషన్ పాలసీ. లోడ్ ఎస్టిమేషన్ పాలసీ ఫస్ట్ వచ్చేటప్పటికి లోడ్ ఎస్టిమేషన్ పాలసీ అంటాం. అంటే లోడ్ ఎస్టిమేషన్ పాలసీలో మనం ఏం చేస్తాము అంటే మనకి టోటల్ గా అసలు ఎన్ని రకాల ప్రాసెసెస్, టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ ఎన్ని ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి, అలాగే
డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉన్న అన్ని సిస్టమ్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ టైము డైనమిక్ లోడ్ బ్యాలెన్సింగ్ చేయాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైము మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ యొక్క స్టేటస్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ ఆన్ ద నోడ్, అంటే ఒక పర్టికులర్ నోడ్లో ఎన్ని రకాల ప్రాసెసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, అలాగే ఈ డిఫరెంట్ ప్రాసెసెస్లో మళ్ళీ మనకి ఏ ప్రాసెసెస్ ఏ రీసోర్సెస్ని యూజ్ చేసుకుంటున్నాయి, అంటే రీసోర్స్ యొక్క డిమాండ్ ఒకటి కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఏవైనా డిఫరెంట్ ప్రాసెసెస్ మళ్ళీ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతాయా, అంటే 2 or more ప్రాసెసెస్ ఒకే డేటాని కామన్గా షేర్ చేసుకుంటున్నాయా లేదా అనేది చూసుకోవాలి. అలాగే ప్రాసెసర్ యొక్క ఆర్కిటెక్చర్ని డిసైడ్ చేసుకోవాలి. అంటే లోడ్ బ్యాలెన్సింగ్ అప్రోచ్ మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అందులో మనం ఫస్ట్ కన్సిడర్ చేయాల్సిన విధానం ఏంటంటే లోడ్ ఎస్టిమేషన్ పాలసీ. అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఎన్ని ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి, అంటే ఏ నోడ్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ దగ్గర ఎన్ని ప్రాసెసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, అలాగే ఎన్ని రీసోర్సెస్ అవైలబుల్ అవుతున్నాయి, అలాగే ఎన్ని రీసోర్సెస్ని ఆల్రెడీ ఎన్ని ప్రాసెసెస్ యూజ్ చేస్తున్నాయి అనేది ఒకటి, అలాగే డిఫరెంట్ ప్రాసెస్ మధ్యలో ఉన్న ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషను, అలాగే ఆ పర్టికులర్ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్, వీటన్నింటినీ మనం ఫస్ట్ కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద లోడ్ ఎస్టిమేషన్ పాలసీ. అంటే ఏ నోడ్స్ ఎన్ని ప్రాసెసెస్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది, లేదంటే ప్రెజెంట్గా ఎన్ని చేస్తోంది, అలాగే మనకి ఎన్ని రీసోర్సెస్ అవైలబుల్ అవుతున్నాయి, ఆ అవైలబుల్ అయిన రీసోర్సెస్లో ఎన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాసెసెస్ యూజ్ చేసుకుంటున్నాయి, ఇంకా ఎన్ని రీసోర్సెస్ మనకి ఫ్రీగా ఉన్నాయి, అలాగే డిఫరెంట్ ప్రాసెసెస్ మధ్య ఇంటర్ కమ్యూనికేషన్ కాస్ట్ ఎలా ఉంటుంది, అలాగే అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి ఆ పర్టికులర్ నోడ్ యొక్క ప్రాసెసర్ యొక్క స్పీడ్స్, వీటన్నింటినీ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే లోడ్ బ్యాలెన్సింగ్లో ఫస్ట్ మనం కన్సిడర్ చేసేది లోడ్ ఎస్టిమేషన్. ఇక రెండవది వచ్చేటప్పటికి ప్రాసెస్ ట్రాన్స్ఫర్ పాలసీ. ప్రాసెస్ ట్రాన్స్ఫర్ పాలసీ అంటాం. ప్రాసెస్ ట్రాన్స్ఫర్ పాలసీ అంటే ఒక పర్టికులర్ సిస్టమ్కి లేదంటే ఒక పర్టికులర్ సిస్టమ్ నోడ్కి మనం ఏదైనా ఒక ప్రాసెస్ని ఎలకేట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఎలకేషన్ అనేది ఎలా చేయాలి, లేదంటే ఒక పర్టికులర్ ప్రాసెస్ని ఇంకొక సమ్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా చేయాలి, అంటే అది ప్రాసెస్ యొక్క ఎలికేషన్ మొత్తం ఎంటైర్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వక ముందే ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఇంకొక సమ్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయాలా, లేదు ఆ పర్టికులర్ ప్రాసెస్లో ఒక పర్టికులర్ టాస్క్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆ టాస్క్కి సంబంధించిన రీసోర్స్ ఇంకొక సమ్ సిస్టంలో అవైలబుల్ అవుతుంది అనుకున్నప్పుడు అప్పటికప్పుడు ప్రాసెస్ని ట్రాన్స్ఫర్ చేయాలా, అంటే వెదర్ ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ స్టాటికల్లీ ట్రాన్స్ఫర్ ఆర్ డైనమికల్లీ ట్రాన్స్ఫర్. అంటే స్టాటిక్ అంటే ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వక ముందే ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని ఇంకొక సమ్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం, లేదు ప్రాసెస్ని మన సిస్టంలో లోకల్గా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసిన తర్వాత అది దాంట్లో ఉన్న ఒక పర్టికులర్ టాస్క్ని మనం ఏం చేస్తామంటే ప్రాసెస్ యొక్క రన్ టైంలో ఇంకొక సమ్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఒక పర్టికులర్ నోడ్ ఎన్ని ప్రాసెసెస్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది, ఆ సిస్టమ్ దగ్గర ఎన్ని రీసోర్సెస్ అవైలబుల్ అవుతున్నాయి, అలాగే మనకి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కాస్ట్ ఎలా ఉంటుంది, ప్రాసెసర్ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అనేది ముందు మనం చెక్ చేసుకోవాలి. దాన్ని లోడ్ ఎస్టిమేషన్ పాలసీ అంటాం. అలాగే రెండవది ఒక పర్టికులర్ ప్రాసెస్ని ఇంకొక సమ్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు మొత్తం ఎంటైర్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వక ముందే ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయాలా, లేదు ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్న టైంలో ఒక పర్టికులర్ టాస్క్ని ఇంకొక సమ్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయాలా అనేది మనం చూసుకోవాలి. అంటే ఏదర్ స్టాటిక్ ఆర్ డైనమిక్ పాలసీస్ని మనం ఫాలో అప్ అవ్వాల్సి ఉంటుందా అనేది చెక్ చేసుకోవాలి. ఇక అలాగే మూడవది అన్నింటికన్నా ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి స్టేట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. స్టేట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఎందుకంటే ఇందాక స్టేట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్, సో దీన్ని ఎందుకు కన్సిడర్ చేయాల్సి వస్తుంది అంటే ఇందాక నేను ప్రాసెస్ ట్రాన్స్ఫర్లో చెప్పుకున్నాం.
ఏదర్ ఎంటైర్ ప్రాసెస్ మొత్తం కూడా దాని యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వక ముందే ఎంటైర్ ప్రాసెస్ ని సమ్ అదర్ నోడ్ కి ఏ నోడ్ అయితే ఫ్రీగా ఉందో చూసుకుని అక్కడికి అసైన్ చేసేయడం అనేది ఒక పద్ధతి. లేదు, ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్న తర్వాత కొంతవరకు ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అంతా ఎగ్జిక్యూట్ అవడానికి ఇంకో సమ్ అదర్ సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి. ఆ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఆ టైంకి అదర్ నోడ్కి, ఏ నోడ్కి అయితే మనం డెస్టినేషన్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ డెస్టినేషన్ నోడ్ యొక్క స్టేట్ ని ఎప్పటికప్పుడు మనం చెక్ చేయాలి. అంటే ఆ పర్టికులర్ నోడ్ మన ప్రాసెస్ ని రిసీవ్ చేసుకోవడానికి అవైలబుల్ గా ఉందా లేదా, అంటే అక్కడ టోటల్ వర్క్ లోడ్ కంప్లీట్ గా ఉందా లేదా, ఆ ప్రాసెసర్ ఏదైనా ఖాళీగా ఉందా లేదా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైము మన సిస్టమ్ నుంచి ఆ పర్టికులర్ నోడ్ కి మనం ప్రాసెస్ ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ సిస్టమ్ యొక్క స్టేట్ ని మనం చెక్ చేసుకోవాలి. అంటే ఆ స్టేట్ లో మొత్తం ఆ డెస్టినేషన్ సిస్టమ్ లో మొత్తం ప్రాసెసెస్ ఫుల్ అయిపోయాయా, లేదంటే ఇంకా సమ్ అదర్ ప్రాసెస్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఫ్రీగా ఉందా లేదా అనేది ఈ స్టేట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ యొక్క స్టేట్ మళ్ళీ ఆల్ అదర్ నోడ్స్ అన్నింటికి కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో స్టేట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది స్టేట్ ఇన్ఫర్మేషన్ యొక్క స్టేటస్ ని ఎలా చెక్ చేసుకుంటాము అంటే, ఇదివరకు మనం మెసేజ్ ప్రాసెసింగ్ లో అసింక్రోనస్ లో ఇంటర్ ప్రాసెస్ చెప్పుకున్నప్పుడు ఏదర్ పోలింగ్ పద్ధతి ద్వారా కానీ లేదంటే ఇంటరప్ట్ పద్ధతి ద్వారా కానీ మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి లొకేషన్ పాలసీ. అంటే లొకేషన్ పాలసీ అంటే మన ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ప్రాసెస్ బాగా తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుందా, లేదంటే ఇప్పుడు ప్రెజెంట్ గా ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన టాస్క్ ఇంకొక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టాస్క్ తో మనకి లింక్ అవ్వాల్సి ఉంటుందా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే నెక్స్ట్ ప్రియారిటీ అసైన్మెంట్. ఎందుకంటే డిఫరెంట్ ప్రాసెసెస్ మనకి ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు కొన్ని ప్రాసెసెస్ మనకి ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సి వస్తుంది, కొన్ని ప్రాసెసెస్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ప్రాసెస్ నుంచి లేదంటే ఒక పర్టికులర్ టాస్క్ నుంచి వచ్చిన రిజల్ట్ ని మళ్ళీ మనం ఇంకొక సమ్ అదర్ టాస్క్ లో యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ ప్రియారిటీ అసైన్మెంట్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. అంటే లోడ్ బ్యాలెన్సింగ్ అనే అప్రోచ్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ లోడ్ ఎస్టిమేషన్ ని మనం పాలసీని మనం కన్సిడర్ చేసుకోవాలి. అలాగే ప్రాసెస్ ట్రాన్స్ఫర్ పాలసీని, అంటే వెర్ ద ప్రాసెస్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ద డెస్టినేషన్ సిస్టమ్ ఏదర్ స్టాటికల్లీ ఆర్ డైనమికల్లీ. అంటే ఎంటైర్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వక ముందే ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఇంకొక సమ్ అదర్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేయడమా, లేదు డెస్టినేషన్ నోడ్ బిజీగా ఉంది అనుకున్నప్పుడు ఆ ప్రాసెస్ ని ముందు మన సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసి ప్రాసెస్ కొంత కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయాలా అనేది. అంటే ఏదో స్టాటిక్ గా ట్రాన్స్ఫర్ చేయాలా లేదంటే డైనమిక్ గా ప్రాసెస్ ని ట్రాన్స్ఫర్ చేయాలా అనేది కన్సిడర్ చేసుకోవాలి. మూడోది స్టేట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. అంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ లో ఉన్న డిఫరెంట్ నోడ్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ టైము ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ యొక్క స్టేట్ కూడా, అంటే దాని యొక్క స్టేటస్ అనేది అదర్ సిస్టమ్స్ కి తెలుస్తూ ఉండాలి. ఎందుకంటే అదర్ సిస్టమ్స్ నుంచి ఈ పర్టికులర్ సిస్టమ్ కి ఏదైనా మనం ప్రాసెస్ ని ఎక్స్చేంజ్ చేయాలి అంటే ఆ స్టేటస్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఆ సిస్టమ్ యొక్క స్టేటస్ మనకి తెలియాలి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ కూడా ఆల్ అదర్ సిస్టమ్స్ తో ఆ పర్టికులర్ సిస్టమ్స్ యొక్క స్టేట్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే లొకేషన్ పాలసీ, అంటే ఆ డెస్టినేషన్ సిస్టమ్ మనకి బాగా నియరెస్ట్ లొకేషన్ లో ఉందా లేదంటే బాగా లాంగ్ డిస్టెన్స్ లో ఉందా అనేది చూసుకుంటూ ఉండాలి. లేదంటే టూ సిస్టమ్స్ ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉన్నాయా, కనెక్ట్ అయ్యి ఉంటే ఏమవుతుంది, ఈ డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోతుంటుంది, లేదంటే ప్రాసెస్ ట్రాన్స్ఫర్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. లేదనుకోండి ఆ టూ సిస్టమ్స్ మధ్య ముందు మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ప్రాసెస్ ని ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే మళ్ళీ ఆ కనెక్షన్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఆల్రెడీ టూ సిస్టమ్స్ మధ్య ఏదైనా ఒక కమ్యూనికేషన్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే కనుక, కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే అక్కడి నుంచి వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ప్రియారిటీ అసైన్మెంట్. అంటే ప్రియారిటీ అసైన్మెంట్ అంటే మొత్తం ఎగ్జిస్ట్ అయిన టాస్క్స్ లో ఏ టాస్క్ మనకి ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ టాస్క్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది. ఎందుకంటే ఇక్కడ ఎందుకు అవ్వాలి అంటే ఈ ఏ టాస్క్ ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ టాస్క్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. సాధారణంగా ఒక సిస్టమ్ వచ్చేటప్పటికి దాని లోకల్ గా ఏవైతే టాస్క్స్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సి ఉంటుందో ఫస్ట్ ఆ లోకల్ టాస్క్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది.
తర్వాత రిమోట్ టాస్క్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అలా లోకల్ టాస్క్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడాన్ని మనం ఏమంటాం అంటే సెల్ఫిష్ ప్రియారిటీ అసైన్మెంట్ అంటాం. లేదు ఇంటర్మీడియట్ ప్రియారిటీ అసైన్మెంట్ అంటాం. ఇంటర్మీడియట్ అంటే రిమోట్ ప్రొసీజర్స్ కి రిమోట్ టాస్క్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. అవి ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత అది లోకల్ టాస్క్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ప్రియారిటీ అంటే అర్థం ఏంటి అంటే ఏ టాస్క్ ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ టాస్క్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి. అయితే ఆ టాస్క్ లోకల్ గా ఆ సిస్టమ్ లో ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ప్రాసెసెస్ కొన్ని ఉంటాయి. ఆ సిస్టమ్ దానికి సంబంధించిన టాస్క్స్ ని లోకల్ టాస్క్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే రిమోట్ లొకేషన్ నుంచి వచ్చిన సిస్టమ్స్ కి సంబంధించిన టాస్క్స్ ని కూడా అసైన్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఆ లోకల్ టాస్క్స్ ని ముందు ఎగ్జిక్యూట్ చేసి తర్వాత రిమోట్ టాస్క్స్ కి మనం ప్రియారిటీని ఇవ్వడాన్ని మనం ఏంటంటే సెల్ఫిష్ ప్రియారిటీ అసైన్మెంట్ అంటాం. రెండు ఈక్వల్ గా చేయడాన్ని మనం ఏంటంటే ఇంటర్మీడియట్ అంటాం. ఇక అలాగే ప్రాసెస్ మైగ్రేషన్ అంటే ఎంటైర్ ప్రాసెస్ మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ ప్రాసెస్ కెన్ మైగ్రేట్ ఫ్రమ్ వన్ నోడ్ టు అనదర్. అంటే ఒక నోడ్ నుంచి ఒక నోడ్కి ఈ నెంబర్ ఆఫ్ ఒక పర్టికులర్ ప్రాసెస్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రాన్స్ఫర్ అవ్వాల్సి ఉంటుంది అనే దాన్ని ఒకదాన్ని కన్సిడర్ చేసుకోవాలి. అంటే టోటల్ గా లోడ్ బ్యాలెన్సింగ్ అప్రోచ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే అందులో మనం మెయిన్ గా కన్సిడర్ చేయాల్సిన ఇష్యూస్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి లోడ్ ఎస్టిమేషన్ పాలసీ. అంటే లోడ్ ఎస్టిమేషన్ పాలసీలో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ దగ్గర ఎన్ని నెంబర్ ఆఫ్ టాస్క్స్ లేదంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, అలాగే ఆ పర్టికులర్ సిస్టమ్ దగ్గర మనకి ఎన్ని రీసోర్సెస్ అవైలబుల్ అవుతున్నాయి, ఆ వాటిలో ఎన్ని రీసోర్సెస్ ఆల్రెడీ ఎలికేట్ అయ్యే ఏ రీసోర్సెస్ ఫ్రీగా ఉన్నాయి, అలాగే ఈ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కాస్ట్ ఒకటి, అలాగే సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ ఒకటి. వీటన్నింటినీ ఫస్ట్ మనం కన్సిడర్ చేసుకోవాలి. అవి కన్సిడర్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ట్రాన్స్ఫర్ ఏదో స్టాటిక్ గా జరుగుతుందా లేకపోతే డైనమిక్ గా జరుగుతుందా అనేది మనం చెక్ చేసుకోవాలి. తర్వాత మూడోది వచ్చేటప్పటికి స్టేట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ పాలసీ. స్టేట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ పాలసీలో మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కి డేటాని మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు హౌ ద డేటా షుడ్ బి ఎక్స్చేంజ్డ్ ఫ్రమ్ అమంగ్ ద నోడ్స్. అంటే ఆ పర్టికులర్ సిస్టమ్ మనకి ఈ పర్టికులర్ డేటాని యాక్సెస్ చేయడానికి రెడీగా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ లొకేషన్ పాలసీకి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన మనకి ఏదైనా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే ఎస్టాబ్లిష్ అయిన సిస్టమ్స్ మధ్య డేటాను ట్రాన్స్ఫర్ చేయాలా లేదా. అలాగే ప్రియారిటీ అసైన్మెంట్. ప్రియారిటీ అసైన్మెంట్ అంటే సాధారణంగా లోకల్ టాస్క్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలా లేదంటే రిమోట్ టాస్క్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలా అనేది చెక్ చేసుకుని ఒకవేళ లోకల్ సిస్టమ్ యొక్క టాస్క్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే వాటిని మనం అంటే సెల్ఫిష్ ప్రియారిటీ అసైన్మెంట్ అంటాం. అలా కాకుండా ఫస్ట్ రిమోట్ సిస్టమ్స్ కి లోకల్ టాస్క్స్ కి రెండింటికి కూడా ఒకే రకమైన ప్రియారిటీని అసైన్ చేస్తే కనుక దాన్ని ఇంటర్మీడియట్ అంటాం. ఇక నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ గా మనం మెయిన్ గా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాసెస్ మైగ్రేషన్ లిమిటింగ్. అంటే ఒక పర్టికులర్ టాస్క్ మనకి లేదంటే ఒక పర్టికులర్ ప్రాసెస్ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కి ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మాక్సిమం ద టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ ప్రాసెస్ కెన్ మైగ్రేట్ ఫ్రమ్ వన్ నోడ్ టు అనదర్. ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి. అంటే అది ఓన్లీ స్పెసిఫిక్ అంటే ఆ పర్టికులర్ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా లేదంటే అన్బౌండెడ్ గా అవుతుందా అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది టోటల్ గా మనకి లోడ్